ఏండి బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండోయ్. మంచి విషయాన్ని చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వినొచ్చు అంటారు కదండి. అంటే మనం నేర్చుకునేటప్పుడు తెలియని విషయాన్ని చిన్నోళ్ళు చెప్పినా సరే అది మంచిది అనుకోండి, నేర్చుకోవచ్చండి, తప్పులేదు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. అలాగా ఇక్కడ మొక్కలు కనపడుతున్నాయి కదండి. ఇది మా అమ్మగారి ఇల్లు అండి. నిన్న మా అమ్మని చూద్దామని ఇల్లు వచ్చిందండి. మా అమ్మ నా దగ్గర నుంచి మొక్కలు తీసుకెళ్ళి చూడండి ఎంత బాగా పెంచుకుందో. ఈ అడేనియం మొక్క ఉంది కదండి, నా దగ్గర మొక్కలన్నిటికినండి ఎందుకు ఇంత పొడుగైతే బాగోవని చెప్పండి కట్ చేసేస్తూ ఉంటాను, మీకు కూడా చూపెడుతుంటాను కదండి. మా అమ్మ మాత్రం దాన్ని అలాగే పెంచిందండి. చూడండి ఎంత పొడుగైంది అది. అది దానికి బోల్డు పువ్వులు వేసేయండి. ఈ మొక్క నేను కోసేసి ఇచ్చిన మొక్కేనండి. ఇది మళ్ళీ కొత్తగా పట్టుకెళ్ళింది అనమాట. ఇది వేరే మొక్క అండి, వేరే కలర్ అనమాట అండి. అదిగోండి నేను కోసేసిన అన్నవాళ్ళు చూసారా, 3 కొమ్మలు వేసాయి అనమాట అండి. నా దగ్గర ఉంటే ఈ కొమ్మలు కూడా కోసేద్దును, మా అమ్మ దగ్గర అలా ఉండిపోయింది. ఇప్పుడు నేను ఎలా పెడతానంటే అలాగా ఈ ఐస్ క్రీమ్ కప్పులు అయ్యని తెచ్చుకోనండి మా అమ్మ పెట్టింది చూసారా. ఆ స్నేక్ ప్లాంట్లు అయ్యి అప్పుడప్పుడు మన దగ్గర పట్టుకెళ్ళింది అనమాట. ఈ నాచు మొక్కలు అయ్యి పక్కింటోళ్ళ దగ్గర తెచ్చుకుంది. చూడండి, మొక్కలు పెంచుకోవడానికి ఏది అనర్హం కాదన్నట్టు సోప్ బాక్స్ అండి, అది విమ్ సోప్ ఉంటుంది కదా దాని బాక్స్ అనమాట. ఇదేమో పర్పుల్ కలర్ మొక్క అండి. కలర్ మాత్రం ఎంత బాగుంటాయోనండి. ఈ ఈ మొక్కకి ఒక చిన్న కథ ఉందిలేండి, తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ చూసారండి, ఇది చాక్లెట్ల డబ్బా అండి. కిరాణా కొట్ల దగ్గర ఉంటాయి కదా చాక్లెట్లు అమ్ముతారు, ఆ డబ్బా అనమాట అండి ఇది. మా అమ్మకి ఒక కిరాణా షాప్ ఆవిడ ఫ్రెండ్ ఉన్నారండి. ఆవిడ ఖాళీ డబ్బాలన్నీ ఇస్తుంటారనమాట. దీంట్లో చూసారా, అడిగిన ఎక్కడో 2 దోసులు మట్టి వేసండి మనీ ప్లాంట్ పెట్టిందండి మా అమ్మ నా దగ్గర నుంచి కొమ్మలు పట్టుకెళ్ళి. ఇదేమో పెరుగు బకెట్లు అనమాట అండి. ఇవి కూడా మన దగ్గర తీసుకుంది, కొన్ని ఏమో మా ఆడపడుచు గారి ఇంటి నుంచి తెచ్చుకుందంటండి వెళ్ళినప్పుడు. ఇదేమో కలాంచి మొక్క అన్నాను కదండి, అది వెనకాల ఉంది కదా పెద్ద మొక్క, దాని కొమ్మలు అనమాట అండి. నాకులాగే మా అమ్మ కూడా అండి ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచి ఎవరన్నా కావాలన్నా వాళ్ళకి ఇస్తుంది అనమాట. చూసారా, ఎవరైనా అండి తల్లిల దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు, కానీ మా అమ్మ మాత్రం నన్ను చూసి నేర్చుకుందండి ఈ మొక్కలు పెంచడం మాత్రం. బాగుంది కదండి. ఇదిగోండి, అంటే ఒక్కొక్క మొక్క ఎన్ని అట్లే వీలైతే అన్ని అట్లే పెట్టిందనమాట, ఎవరికైనా కావాల్సింది. ఇప్పుడు ఈ జామ మొక్క ఉంది కదండి, అది మామూలుగా మా మందార చెట్టు పెద్ద చెట్టు ఉందిలేండి, దాని మొదట్లో వచ్చిందంటండి. నేను ఏమన్నా పెంచుకుంటానేమో అని చెప్పి దాన్ని చిన్న గిన్నెలోకి వేసి నాటిందనమాట అండి. అంటే వేర్లు నాటుకుంటే బాగా వస్తుంది కదా అని. ఇదేమో కిడ్నీ నొప్పి తగ్గడానికి వాడతారులేండి, రణపాల మొక్క అని. ఈ మొక్కలండి నేను ఆకులు పెడితే చాలా మొక్కలు వచ్చాయన్నమాట. మా అమ్మకు ఒకటే మొక్క ఇచ్చానండి, నేను చాలా పెట్టాను. నా మొక్కలన్నీ పందికొక్కులు బారిన పడి పోయినాయి అండి. మా అమ్మ దగ్గర మొక్క చూసారు ఎంత బాగా కలకల్లాడుతూ వచ్చిందో అది. ఇది కూడా కలాంచి. ఇదేమో అంటే మర్చిపోయిన ఏంటది, కలబంద. కలాంచి మొక్క తల్లి మొక్కలు అనమాట అండి. దీని నుంచి ఆ మొక్కలన్నీ పెట్టిందన్నాను. ఈ అడిగితే ఏంటి తెలుసా అండి, కేక్ బాక్స్ ఉంటుంది కదా అదనమాట. కేక్ బాక్స్లో పెట్టిందనమాట అండి ఈ మొక్కలు. దీని కొమ్మలన్నీ తీసుకొచ్చి చిన్న చిన్న ఆటలో పెట్టిందండి. దాన్ని పెంచుకొచ్చి ఎవరికైనా కావాలితే ఇవ్వచ్చు కదా అని. కనకాంబరం మొక్కలు నా దగ్గర తగ్గిపోయినాయండి, లేవని చెప్పి నా కోసమని మా పక్కన పెద్ద మొక్క ఉందిలేండి కనకాంబరం. వారంలో 2-3 సార్లు బాగా 2 స్మూర్లు ఇడుస్తాయిలేండి. దాని నుంచి 2 కొమ్మలు తెచ్చి నాటితే ఒక కొమ్మ బతికిందంటండి. ఇందులో పట్టుకెళ్ళమ్మా నీకోసమే పెట్టానని చెప్పింది. సర్లేమ్మ తర్వాత తీసుకెళ్తానులే అన్నానండి. ఇంతకీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే అండి, మొక్కలు పెట్టుకోవాలి అన్న ఒక ఆలోచన ఉంటాయండి, ఏదో ఒకటి ఐడియాస్ అయ్యే వస్తాయి. ఇక్కడ చూసారండి, మాకు అసలు చోటే ఉందండి మా అమ్మగారి ఇంటి దగ్గర. చిన్న పెట్టగోడ ఉందనమాట అండి. ఆ పెట్టగోడ మీదకి పట్టేలాగే చిన్న చిన్నవి అవి కూడా ఇంట్లో వేస్ట్ ఉన్న డబ్బాలో అందులో ఒక గుప్పుడు మట్టి వేసుకుని పెట్టి అక్కడ సర్దుకుందండి. ఈ లిప్టిక్ ప్లాంట్ ఉంది కదండి, ఇది ఎప్పుడో ఒక్కటే మొక్క నేను ఇచ్చానండి మా అమ్మకి. అది తీసుకొచ్చి ఈ పెద్ద బకెట్ ఉంది కదండి, పెరుగు బకెట్ అండి, ఇది 5 లీటర్ల పెరుగు బకెట్, అందులో పెట్టుకుందండి. అప్పుడు మా అమ్మకి ఇది ఎక్కడ పెట్టాలో తెలియక ఎండలో వదిలేసింది అనమాట అండి. ఇది ఇండోర్ ప్లాంట్ కదండి, సెన్సిటివ్ ప్లాంట్ కదా, పాపం ఎండ తట్టుకోలేదండి. మా అమ్మకి తెలియక వదిలేసిందండి. నేను వెళ్ళాక అమ్మ అదేటమ్మా ఇలా వదిలేసామంటే నాకు తెలియదమ్మా అంది. పాపం ఎండ తగిలేసిందండి. చూసారు ఆకులన్నీ ఎలా అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని బాగు చేసే కార్యక్రమం పెట్టుకున్నాను అనమాట అండి. పక్కన బుడ్డోడు ఉన్నాడు కదండి, ఆడు మా మేనవాళ్ళ గారు వాళ్ళ అబ్బాయి అండి. సెలవులని చెప్పి వచ్చాడు వైజాగ్ నుంచి. ఇప్పుడు ఒళ్ళిపోయిన ఆకులన్నీ పీకేసామండి, మొక్కను బాగు చేసామన్నమాట. చూపిస్తాం మీకు. ఈ మొక్కను చూసాక నాకు ఏమనిపిస్తుందంటే, ఇన్ని మొక్కలు ఇక్కడ ఎందుకు,
ఇందులో కొన్ని మొక్కలు పీక్కొని పట్టుకెళ్ళిపోయి మనం నాటుకోవచ్చు. మనల్ని అసలే కామెంట్లో గట్టా చాలామంది మొక్కలు అడుగుతున్నారు కదా, మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ పంచి పెడదాంలే అన్నట్టండి. చూసారా బొడ్డోడు డ్యాన్స్ చేస్తున్నాడు. బాగు చేసేసాకనండి నాకు నచ్చినవి ఒక 4 కొమ్మలు పొడవుగా ఉన్నాయండి. అవి విరిసేసాను అనమాట అండి, తెచ్చుకుందాం కదా అని. చూసారండి ఈ లిప్టిక్ ప్లాంట్ 100 రూపీస్ పెట్టి నేను ఒక మొక్క కొన్నానండి, ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం. దాన్నండి చిన్న చిన్న మొక్కలు పెంచండి ఒక 10 మందికి పైనే డిస్ట్రిబ్యూట్ చేసేసాను అనమాట అండి. చూడండి మా అమ్మ ఊరికే ఒక మొక్క తెచ్చి పెట్టుకుంది, ఎన్ని మొక్కలు వచ్చాయి చూసారా. అలా ఇండోర్ ప్లాంట్స్ గురించి మీకు చెప్పాను కదా, ఒకటి కొనుక్కుంటే చాలా అవుతాయి అంటండి. అలాగా మా చెల్లెళ్ళకి కూడా ఇచ్చానండి. ఈసారి ఎప్పుడైనా వీలైతే వాళ్ళు కూడా చిన్న చిన్న గార్డెనింగ్ చేసుకుంటారండి, అవి కూడా చూపిస్తాను మీకు. అదిగోండి నేను 4 కొమ్మలు తెంచుకున్నాను అన్నాను కదండి, ఇలా పొడవుగా ఎదిగిపోయినాయన్ని 4 కొమ్మలు తెంచేసుకున్నాను అనమాట అండి, తెచ్చుకుందామని. ఇప్పుడు బాగు చేసాక మొక్క చూడండి ఎంత అందంగా తయారైందో. అది ఎప్పుడైనా మీలో ఎవరికైనా ఉన్నాయనుకోండి, మరీ ఎండ తగిలే ప్లేస్లో మాత్రం ఈ ఇండోర్ ప్లాంట్స్ని పెట్టకండి, పాపం పాడైపోతాయి. ఓకేనండి. బొడ్డోడు చూడండి వీడంటాడు ఎంత ఉన్నాడు చూసారు కదండి అండి మీరు. ఆడు మా అమ్మ మొక్కలని చూసి జేజమ్మ నాకు కావాలని పేచియండి పట్టుకెళ్ళిపోతాడండి వైజాగ్. ఇక్కడ బొమ్మ చూపిస్తున్నాను కదండి, అది చైనా వినాయకుడు అంటారు కదా, అది అడుగుని కొంచెం పగిలిందంటండి, అందుకని తెచ్చి బయట పెట్టేసింది మా అమ్మ. మీకు వెరైటీ చూపిస్తాను రండి. నా దగ్గర నుంచి అండి మా అమ్మ ఇది వేరే రకం మనీ ప్లాంట్ అనమాట, పట్టుకెళ్తానందని వాటర్ బాటిల్ పారదండి కోసేసి అందులో మట్టేసి 2 కొమ్మలు పెట్టానండి. అవి బాగా చిగిరేసాక మా అమ్మకిస్తే, అమ్మ దీన్ని తీసుకెళ్ళి ఏదైనా పెద్ద టబ్బు చూసుకుని అందులో పెట్టమ్మా, బాగా వస్తుంది, గుమ్మం దగ్గర పెట్టుకుంటే అందంగా ఉంటుంది అని చెప్పానండి. మా అమ్మ ఏం చేసింది చూసారా, మట్టి బాగానే వేసిందండి, ఈ పట్టుకెళ్ళండి డబ్బాలోంచి బయటికి తీయడం మానేసి డబ్బా పలంగా పెట్టేసింది అందులో. అయ్యో అమ్మ ఏంటమ్మా అంటే, నువ్వే కదమ్మా పెద్ద దాంట్లో పెట్టమన్నావు పెట్టాను. పెట్టమంటే ఇలా కాదమ్మా, దాన్ని డబ్బా తీసి పెట్టమన్నానని చెప్పి నేను తీసి పెట్టానండి. చూసారా అలా ఉంటది అనమాట ఒక్కోసారి. కొమ్మలు చూడండి, ఇదిగో 10 రూపాయలు సోడా బాటిల్ అండి, అందులో 2 కొమ్మలు పెట్టింది, ఇంకో డబ్బాలో కొమ్మ పెట్టింది. మా అమ్మ నాకులాగే మా అమ్మ కూడా మొక్కలు పిచ్చి ఈ మధ్య ఎక్కువైపోయిందండి. ఇదేనండి మా అమ్మగారి ఇల్లు. అదిగోండి బాగు చేసాక ఆ మొక్క అలా ఉందన్నమాట అండి. అదండి ₹1 ఖర్చు లేకుండా మా అమ్మ పెంచుకున్న మొక్కలు. ఇకపోతేనండి మా ఇంటికెళ్ళరు సన్నజాజి అంటే ఎక్కడన్నా దొరికితే చూడమ్మా వేసుకుందాం బాగుంటాయి కదా మొగ్గలు అన్నారండి. అయ్యి బాబు మీరు ఒక మొక్క అడగాలి కానండి, నేను ఎక్కడైనా సంపాదించేస్తానండి అని మా అమ్మగారి ఇంటి పక్కన మా అమ్మమ్మ గారు ఉన్నారులేండి, ఆ అమ్మగారు అవుతారు వరుసకి అక్కడ ఉన్నారు. ఆరి దగ్గర పక్కన ఉందండి పెద్దది సన్నజాజి అంటే అనమాట. పక్కన చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదండి, అడిగాను నాకు ఆ మొక్క కావాలమ్మమ్మ అంటేని తీసేస్తానమ్మా అని చెప్పి నీళ్లు పోసని నానబెట్టి చూడండి ఎంత బరువుగా లాగుతున్నారు. పెద్ద ఆవిడండి ఆవిడ, అయినా కానీ ఎంత యాక్టివ్గా ఉంటారు అండి. ఏమైనా కానీ అప్పుడు తిండ్లు అయ్యి వేరండి బాబు, వాళ్ళకున్న కొంచెమైనా ఓపిక మనకు అసలు ఉండట్లేదు ఈ వయసులో. చూడండి ఎంత పట్టుగా లాగి మొత్తానికి ఎలా అయితే అండి సాధించేసి లాగి నాకు ఇచ్చారండి. సన్నజాజి మొక్క అనమాట అండి ఇది. దాని తల్లిని చూపిస్తాను చూడండి. ఎప్పుడు మొక్క అనుకున్నారు, దాదాపు ఒక 20 సంవత్సరాలు ఉంటుందేమో దీనికి వయసు. చూడండి ఎంత లావైందో. ఈ కొమ్మలాగా పైకి డాబా మీదకి కట్టారనమాట అండి వాళ్ళు. సాయంత్రం అట్లు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి వాళ్ళు పక్క వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. మొన్నే బాగా ఎక్కువైపోయిన పువ్వులు రాలిపోతున్నాయి అని అంటండి, కొమ్మలన్నీ కొట్టేసారంటండి పాపం. ఇది చూసారా, ఈ మొక్కని ఇలా కూడా పెంచొచ్చని నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను అనమాట అండి. నేను నేల మీద వేసాను కదండి మొన్న మీకు చూపించాను కదా, మా అమ్మ చూడండి చక్కగా పెరుగు డబ్బాలో పెట్టి దాంట్లో ఒక కర్ర సపోర్ట్ ఇచ్చి మొక్క ఎంత బాగా కట్టిందో, బాగుంది కదండి. ఇది ఒక మనీ ప్లాంట్ అండి, ఇది కూడా పెరుగు డబ్బాలో పెట్టుకున్నదండి ఒక పక్కన. ఏమైనానండి మన ఇల్లు ఎలా ఉన్నా సరే అండి, ఇంటి ముందు మొక్కలు ఉన్నాయనుకోండి ఆ అందమే వేరండి అసలు. చిన్న మొక్క అయినా సరే ఇంటికి ఎంత అందం తెస్తుందో అండి. ఇప్పుడు మా అమ్మగారి ఇంటికని తెచ్చుకుని మొక్కలు చూసారా, సన్నజాజి మొక్కలునండి ఆ లిప్టిక్ ప్లాంట్లను. ఇకపోతేనండి వచ్చే దారిలోను మొన్న ఎవరో నన్ను కామెంట్లో అడిగారండి, అక్క మీరు ఏదో ప్లాంట్ని చూసారు, అది కుండి ఎక్కడ తీసుకున్నారు మీరు అని అంటే చెప్పానండి పలానా చోట అని. ఇదిగోండి ఇదేనండి ఆ షాపు. మాకు భీమవరం నుంచి వీరవాసరం వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట అండి, ఇది వీరవాసరం దగ్గరలో.
షాపు. అక్కడ తీసుకున్నాను అనమాట అండి. అప్పుడు చిన్న కుండీలు మొత్తం ఒక్కోటి ₹100 చొప్పున 5 కుండీలు తీసుకున్నానండి. ఆ 5ను అదే మొన్న ఐడీనియం మొక్కలు పెట్టాను కదండి, అవి అనమాట. మీకు కూడా చూపిద్దాం ఏం వెరైటీస్ ఉన్నాయని చూపించాను. అందుకే కుండీలు ఎంత చెప్తున్నారంటే అండి, వాళ్ళు ఎక్కడో లోపలికి ఉన్నారండి. నేను చూడగా ఎప్పటికో వచ్చారు బయటికి. ఈ కుండీలు ఉన్నాయి కదండి, ఇవి ఒక్కొక్కటి 200 అంటండి. పెద్ద కుండీలేమో 300 అంటున్నారు. కొంచెం చిన్న సైజు ₹100 అంటున్నారండి. 100కి ఇంకా తక్కువలో లేవండి, పైనే తప్ప. నాకైతే అండి ఇక్కడ బుద్ధుడి బొమ్మలు అనేసి చూసారా, అవి చాలా బాగా నచ్చాయండి. ఎంతండి అని అంటేని ఒక్కొక్కటి 1200 చెప్పారండి. పెద్ద గార్డెనింగ్ ఉంటుంది చూసారా, వాళ్ళు పెట్టుకోవడానికి భలే ఉంటాయండి. ఎంత బాగున్నాయండి కదా. ఆఖరికండి స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పి నేను ఈ కుండీ కొనుక్కున్నానండి. 200 పడిందండి నాకు. ఈ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, అవి సంవత్సరాలు అయినా సరే మొక్కలు ఏం పాడవ్వండి. అందుకని దానికోసం తీసుకున్నాను అనమాట అండి ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి, అలాగే ఓ లైక్ ఇచ్చి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి.